నీ గాలే నన్ను తాకగా వాహ్ స్వామి, నీ పాదాల దగ్గరుండే అగరబత్తి కూడా నేను ప్రేమించిన అమ్మాయే తయారు చేసినవనుకుంటా. దేవాష్ బాబు ఎక్కడున్నారో? గుడికొస్తారని చెల్లి చెప్పింది కానీ గుళ్ళో ఎక్కడుంటారో చెప్పలేదు. పుట్ట దగ్గరుంటారా? నందీశ్వరుడి దగ్గరుంటారా? తులసికోట దగ్గరనా? రావి చెట్టు దగ్గరైతే ఎవరూ లేరు. ఆయన్ని చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేను. ఫోటో అయినా చూసుంటే బావుండేది. అప్పుడు చెల్లి కోపంలో చించి ముక్కలు చేసి పుస్తకంలో పెట్టిందిగా. మత్స్యవల్లభ, నా మువ్వ, నా అగరబత్తి వచ్చేసినట్టుంది. ఫోటోలబ్బాయి ఇక్కడే ఉన్నాడా? సియాని చేసుకోబోయే దేవాబాబుకి నేను ఈ ఉత్తరం ఇవ్వడం చూశారంటే ఇంకోలా అర్థం చేసుకుంటారేమో. రామయ్య తండ్రి, ఈసారి నా ప్రేమకు పరీక్ష పెట్టావా? మారుతి ఉన్నా బావుండేది, దృష్టి మళ్లించేవాడు. అయ్యో, నా వైపే వస్తున్నాడే. దేవాష్ బాబు ఎక్కడ ఎదురు చూస్తున్నారో ఏంటో. ఈ ఫోటోలబ్బాయిని మాటల్లో పెట్టి నన్ను ఇక్కడే ఉండనిస్తే ఎలా? హే ఆగు. ఇందాకే నీ గురించి చెప్పాను. ఎవరితో? మారుతితో. మా తమ్ముడితోనా? ఇంట్లో ఉన్నాడే, ఇక్కడికెప్పుడొచ్చాడు? ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడున్నాడు? ఎవరు? మారుతియా? నీ అమాయకత్వానికి దండం పెడుతూ నిల్చున్నాడే ఆంజనేయ స్వామి. కనబడ్డా? ఓహో, స్వామినా? అగరబత్తులు తయారు చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ నాట్యం చేస్తుంది అని సరదాగా చెప్పుకుంటుంటే నువ్వు వచ్చావు. చెప్పు, ఏం చెప్పమంటారు? మీ తమ్ముడు పక్కనుంటే గాని నీకు మాటలు రావా? అలాంటిదేం లేదయ్యా. దేవాంశ్ బాబు గారికి చెల్లి రాసిన ఉత్తరం ఇచ్చేస్తే ఒక పనైపోతుంది. ఆ తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. మనసులోనే మాట్లాడుకుంటావా? బయటకు అనవా? అంటాను. అను. ఏవండి, నేనిక్కడికి ఎందుకొచ్చానంటే
ఉత్తరం రాసి ఆపు. హే మిస్టర్, హే ఎవరు నువ్వు? ఐఎమ్ ఉరవకొండ, కార్తిక్ ఉరవకొండ. నువ్వు మనిషివేనా? వాట్? ఆర్ యు మ్యాన్ ఆర్ అన్ యానిమల్? అడుగుతుంటే అర్థం కాదా? ఎందుకలా సీరియస్ అవుతున్నావు? గుడి ప్రాంగణంలో షూస్ వేసుకొని వస్తావా? మనిషివైతే బుద్ధుండేది, అందుకే అనుమానంతో అడిగాను. నేనేం దేవుడి దగ్గరికి వెళ్ళలేదే. పైకి వెళ్ళాలనుకుంటే పాపాలు చేయి, కానీ గుడికొచ్చి తప్పులు చేయకు. ప్రపంచమంతా మన దేశం సంస్కృతి సంప్రదాయాలకు, మనమిచ్చే గౌరవ మర్యాదలకు, మనం చూపించే ఆచార వ్యవహారాలకు తల వంచి నమస్కారం చేస్తుంటే నువ్వు సంస్కారం లేని వాడిలాగా గుళ్ళోకి షూస్ వేసుకునొచ్చి గుడి పవిత్రతను గాని దేశం పరువును గాని తీయకు. షూస్ తీసావా సరే, తీయకపోతే కాళ్ళు తీసేస్తా. నిజంగా ఫోటోల అబ్బాయిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అమ్మా నాన్న ఎవరో తెలియని నాలాంటి అనాథ కూడా ఇది నా దేశమని చెప్పుకోవచ్చు. పుట్టిన దేశం సంస్కృతి కాపాడే మగాడు జీవితం పంచుకునే భార్యని కంటికి రెప్పలా చూసుకోగలడు. సారీ సార్. దండం పెట్టాల్సింది దేవుడికి. షూస్ బయటే వదిలేసిరా. ఎవరైనా కొట్టేస్తారన్న అనుమానం ఉంటే గుళ్ళో కూడా రాకు. ఎందుకంటే మనసా వాచా కర్మన మనల్ని మనం సర్వం అర్పించుకునే చోట కాళ్ల కింద వేసుకునేవి పోతాయేమోనన్న ఆందోళన ఉండకూడదు. ఉంటే రానికూడదు. వెళ్ళు. చాలా చక్కగా చెప్పావు బాబు. ఆ కుర్రాడు నువ్వు ఇద్దరు చదువుకున్నవాళ్లే, కానీ నువ్వు సంస్కారం నేర్చావు, నేర్చుకునేలా చేశావు. అయ్యో, దేవాంశ్ బాబు ఎదురు చూస్తుంటారేమో. ఫోటోల అబ్బాయిని చూస్తూ వచ్చిన పనే మర్చిపోయాను. ఎవరు బాబు మీరు? ఈ అబ్బాయి తేలిపోవటం ఏంటండి? దశరథ రామరాజు గారి చిన్న కొడుకు దేవాంశ్ బాబు. దశరథ రామరాజు గారి చిన్న కొడుకు దేవాంశ్ బాబు. శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఆయన పోలికలున్నటువంటి క్షత్రియ పుత్రుడిని మీ ఇంటికి అల్లుడిని చేస్తున్నాడు. ఎవరా మహారాజు శాస్త్రి గారు? దశరథ రామరాజు గారి చిన్న కొడుకు దేవాంశ్ బాబు. దేవాబాబు, నువ్వా? అమెరికాలో ఉన్నారన్నారు, గుర్తుపట్టలేకపోయాను. ఏమనుకోకు బాబు. పర్వాలేదండి. విదేశాల్లో ఉండొచ్చిన వాడివైనా మన దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని ఎంత గొప్పగా చెప్పావు బాబు. తండ్రిలాగే రాజుగారు లాంటి మనసే. మళ్ళీ ఎప్పుడు బాబు అమెరికా వెళ్ళటం? ఆ, ఇంకా ఏం అనుకోలేదండి. పెళ్ళయ్యాక ఆలోచిస్తాను. సంబంధం చూసారా? చూశాను. ఈవో జానకయ్య గారి కూతురు సియాని పెళ్లి చేసుకోబోతున్నాను. ఎదిగో ఈ లెటర్ ఇచ్చిరా. ఎవరికి? అదే నన్ను చేసుకోవాలనుకున్నాడే దేవాంశ్ బాబు, అతనికి. నీ గురించి ఇంట్లో చెప్పాను. పరిమళాన్ని ఇంటికి తీసుకొస్తానని.
నిజంగా బాబు, ధర్మాత్ముడైన జానకయ్యకి మీలాంటి వాడు అల్లుడిగా దొరకటం పూర్వజన్మ సుకృతం. సరే అండి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. హే, నువ్విందాకేదో చెప్పబోయావు, అంతలోనే ఆ కుర్రాడు రావడంతో కొంచెం కోప్పడాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు. ఉత్తరం ఏదో అన్నావు, ఏంటది? ప్రేమలేఖ తీసుకొచ్చావా? థ్యాంక్స్. నేను లెటర్ రాసేటప్పుడు కూడా ఏం రాయాలో అర్థం కాలేదు. మా నాన్నమ్మతో అదే చెప్పాను. సియా అంటే నాకున్న ప్రేమని, ఇష్టాన్ని కాగితంలో చూపించగలనా అని. తప్పకుండా అంది. ఇప్పుడు నువ్వు లెటర్ పట్టుకునొచ్చావు అంటే మిస్ సియా మనసులో మాటలన్నీ ఇందులో ఉన్నాయనుకోవచ్చా? ఏయ్, హలో అగరబత్తి. సారీ సియా. సియాకు సిగ్గెక్కువ అనుకుంటా. ఉత్తరం చూశాక నా అభిప్రాయం కూడా షేర్ చేసుకోవాలి కదా. ఇచ్చేసి వెళ్ళిపోవడమేనా? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. అరే, అయ్యయ్యో. ఛా, ఇంకి పెన్తో రాసినట్టుంది. నీళ్లలో పడగానే అక్షరాలన్నీ తుడుచుకుపోయాయి. ఏంటిది ఆంజనేయ, నేను బ్రహ్మచర్యానికి ఫుల్ స్టాప్ పెట్టినందుకు నువ్వు ఇలా చేసావు కదూ? నాకు అర్థమైంది. ఛ,
నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఒక అనాథ కాబట్టి. అనాథ. మంచివాణ్ణి నా వాడనుకున్నాను. ఇప్పుడు తెలిసింది తండ్రి, ఆయన ఇష్టపడింది సియాని అని. పెళ్లి చేసుకోబోయేది నా చెల్లెల్ని అని. నా చెల్లెలతో సంబంధం కుదిరి ఉండొచ్చు. తన మాటలో, తన చూపులో నన్నే తాకుతున్నట్టున్నాయి. రోజు రోజు నా కోసమే వెతుకుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నిజమో కాదు నా ఆశకే తెలీదు. లేదంటే ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో. ఆ అమ్మకి చెప్తే అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుందేమో. ఏం చెప్తావు? దేవాంశ్ బాబుని నేను ప్రేమించానమ్మా. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారని అనిపిస్తోంది.
విషయం మీ అమ్మకు చెప్తే ఆరుస్తుందా తీరుస్తుందా ఆ? నీకైనా నేను చెప్పాను కదా నానమ్మ, ఆ ఫోటోల అబ్బాయి నిజానికి నన్నే ఇష్టపడుతున్నాడని నా మనసు కనిపిస్తోంది. ఇక్కడ ఒక పొరపాటు జరిగి సంబంధం సీఎంకి కుదిరిపోయింది. నిన్ను నానమ్మ